హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? మీరంతా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సిస్టర్ అండ్ ఫ్రెండ్ లక్ష్మి గంట. ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు మనం చదువుకోబోయే కథ బావా మరదళ్ళ కథ 4వ భాగం. మాలతిని హాస్పిటల్లో చూపించి మెడిసిన్స్ తీసుకొని ఆమె ఇంట్లో దిగబెట్టాడు. మరి నైట్ ఇబ్బంది అవుతుంది కదా, వాష్రూమ్కి అది వెళ్ళాలంటే ఎలా అన్నాడు. నా అసిస్టెంట్ ఉంది కదా, తనని రమ్మంటాను అని చెప్పింది మాలతి. ఇల్లు చిన్నదే అయినా పొందికగా, పద్ధతిగా, నీట్గా, నిరాడంబరంగా, అందంగా తీర్చిదిద్దినట్లుగా సర్దుకుంది. ఆమె మనసుకి అద్దం పట్టినట్లు ఉంది ఆ ఇల్లు అనుకున్నాడు. కాసేపు అక్కడే కూర్చొని మాలతి అసిస్టెంట్ రేఖ రాగానే, సరే ఇక వెళ్తాను మాలతి, ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి, బయట వాళ్ళ దగ్గర పడినట్లు మొహమాట పడకు, నేను నీవాడిని, ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని చెప్పకనే చెప్పి ఇంటికి బయలుదేరాడు. అతనికి మాలతి దగ్గర నుంచి వెళ్ళాలని లేదు. ఆమె కష్టంలో ఉంటే ఆమెను వదిలిపెట్టి వెళ్ళాలంటే బాధగా అనిపించింది. కానీ మాలతి చాలా పద్ధతైన అమ్మాయి. ఎవరైనా తన గురించి చిన్న మాట తప్పుగా అనుకున్నా తను సహించలేదు. తను అక్కడ ఉంటే లేనిపోని పుకార్లు చాలా సృష్టిస్తారు. అయినా ఇంకెంత, అమ్మా నాన్నకు చెప్పి వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. 10-15 రోజులు తను శాశ్వతంగా నాదవుతుంది, ఇక బ్రతికినంతకాలం నాతోనే ఉంటుంది అనుకుంటే అతని మనసుకి చాలా సంతోషంగా గాలిలో ఎగురుతున్నట్లుగా అనిపించింది. కాలేజీ కుర్రాళ్ళ ఈ ఫీలింగ్స్ ఏంటో అని నవ్వుకున్నాడు. ఇంటికి రాగానే రాధ ఏడుస్తూ ఎదురొచ్చింది. ఒరేయ్ పవన్, అది ఫోన్ చేసిందిరా అంటూ. ఆమె చెప్పేది ఆసక్తి లేనట్లుగా తల వంచుకొని ఇంట్లోకి వెళ్ళాడు. పవన్ తల్లి సుధా అతని మనసును అర్థం చేసుకొని, కాసేపు ఆగురాదా, ఇప్పుడే కదా వాడు వచ్చింది, ఇంట్లోకి వచ్చి రాకుండానే ఎందుకు అలా విసిగిస్తావు అంది. శృతి విషయం కొడుకుకి చెప్పి అతని మనసులో పాత జ్ఞాపకాలు రేపి కష్టపెట్టడం తల్లిగా ఆమెకి ఇష్టం లేదు. ఎంతైనా తల్లి మనసు కదా, తన బిడ్డ తర్వాతే ఎవరైనా అనుకుంటుంది. రాధ కూడా అలానే అనుకుంటుంది. కూతురు మీద ఎంత కోపం ఉన్నా ఆమె కష్టంలో ఉంది అనగానే కరిగిపోయింది ఆమె తల్లి మనసు. మొహం చిన్నబుచ్చుకొని తన ఇంట్లోకి వెళ్ళింది రాధ. అత్తని చూస్తే పాపం అనిపించింది పవన్కి. కానీ శృతి విషయంలో కల్పించుకోవాలి అని అతను అనుకోవటం లేదు. తన రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. అనుకోకుండా అతనికి మాలతి గుర్తుకొచ్చింది. అతని పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. వెంటనే ఆమె అన్న మాట గుర్తుకొచ్చి మొహం బాధగా మారింది. జరిగిన దానిలో మీ తప్పు ఉంది. ఎంత బావా మరదలు అయినా నైతికత అనేది లేకుండా పెళ్లికి ముందు అలా ఉండటం తప్పు కదా అని ఆమె అన్నప్పుడు తన మనసుని ఎవరో మెలిపెట్టినట్లయింది. అవును, అది చాలా తప్పు, అది తప్పని తనకి తెలుసు. కానీ వయసు వేడి, పక్కన శృతి ప్రోత్సాహం తన మనసుకి ఆలోచన శక్తిని కోల్పోయేటట్లు చేసింది. కాదంటే అదెక్కడ బాధపడుతుందో అని ఆలోచించేవాడినే తప్ప తప్పు ఒప్పుల గురించి ఆలోచించలేకపోయాను. ముందు సరదాగా థ్రిల్లింగ్గా ఉంటుంది, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేద్దామంది. తర్వాత ప్లీజ్ బావా, ఈ ఒక్కసారే బావా, ఇంకెప్పుడు అడగను అంటూ దానిని అలవాటుగా మార్చింది. దాని మాట కాదనలేని బలహీనత నాది. మధ్యలో నడి సముద్రంలో ముంచిపోయింది. పోతే పోయింది. పోయేటప్పుడు అంత కఠినంగా మాట్లాడకపోతే మనసుకి ఇంత బాధగా అనిపించేది కాదు. నేను కేవలం నువ్వైతే బయట వాళ్లకు తెలియదని నిన్ను యూజ్ చేసుకున్నాను అంది. ఆ మాటతోనే గుండె బద్దలైపోయింది. దాని మీద అసహ్యం పుట్టింది. లేకపోతే నేను పల్లెటూరులో ఉంటున్నాను, అది దానికి ఇష్టం లేక మనసు చంపుకొని అతన్ని పెళ్లి చేసుకుందిలే అని సరిపెట్టుకునేవాడిని. ఆ మాటతో మనసుని చిత్రవధ చేసింది. ఒకవేళ నేను కాదు అంటే ఇంకెవరితోనైనా అలాగే చేసేదేమో. గట్టిగా తల విదిలించుకున్నాడు. ఇక దాన్ని ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు. భగవంతుడు తనకి మాలతి లాంటి మంచి అమ్మాయిని రాసిపెట్టాడు. అందుకే దానికి అలాంటి పిచ్చి బుద్ధి పుట్టిందేమో అనుకున్నాడు. ఇక ఎప్పుడూ పొరపాటును కూడా శృతి ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు. వచ్చినా కూడా మాలతికి అన్యాయం చేసినట్లే అవుతుంది. గతాన్ని పక్కకు పెట్టి ప్రస్తుతం ఉన్న తనని మాలతి ప్రేమిస్తోంది. తను ఎప్పటికీ ప్రస్తుతంలోనే ఉండాలి, గతంలోకి వెళ్ళకూడదు అని గట్టిగా నిశ్చయించుకున్నాడు. అమ్మా అని తల్లిని పిలిచాడు. ఏంటి నాన్న, స్నానం చేసి వస్తావా, భోజనం పెడతాను అంది. తర్వాత తింటాలేమ్మా, కూర్చో, నీతో మాట్లాడాలి అన్నాడు. బాబోయ్, చాలా సంవత్సరాల తర్వాత నా కొడుక్కి నాతో మాట్లాడాలనిపిస్తుందే, ఏంట్రా నాయనా ఈ వింత అంది నవ్వుతూ.
ఏమీ లేదమ్మా, నాన్న ఉన్నారా అన్నాడు. లేర్రా, బజార్కి వెళ్ళారు. ఏంటో చెప్పు నానా అంది కొడుకు పక్కన కూర్చుంటూ. మన అగ్రికల్చర్ ఆఫీసర్ మాలతి ఉంది కదమ్మా, ఆ అమ్మాయి మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు. ఆ అమ్మాయికేమిరా, కుందనపు బొమ్మ, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. చదువు, సంస్కారం, పద్ధతి అన్నీ ఉన్న అలాంటి పిల్ల ఇంట్లో ఉన్నా చాలు. అలాంటి పిల్ల నా కూతురుగా పుట్టుంటే బాగుండేది అనిపిస్తుంది చూసినప్పుడల్లా అంది నవ్వుతూ. అవును, ఎప్పుడూ లేనిది ఏంటి ఆ అమ్మాయి గురించి అంత ప్రత్యేకంగా అడుగుతున్నావు అంది అనుమానంగా కొడుకుని చూస్తూ. ఆ అమ్మాయి ఇక ముందు ఎప్పటికీ మన ఇంట్లోనే మనతోనే ఉండబోతుంది. కాకపోతే కూతురుగా కాదు, కోడలిగా. నీకిష్టమేనా అన్నాడు. ఒరే నాన్న, ఎంత మంచి శుభవార్త చెప్పావురా, ఎన్నాళ్లకు విన్నాను ఇంత మంచి వార్త అని సంతోషం తట్టుకోలేక ఏడ్చేసింది సుధా. అంతకుముందు కూతురు విషయం చెప్పటానికి అక్కడికి వచ్చిన రాధ కూడా ఆ మాట విని, నిజంగా చాలా సంతోషంరా పవన్, ఇన్నాళ్ళకి మంచి నిర్ణయం తీసుకున్నావు నాన్న, అమ్మాయి చాలా మంచిది, నీకు సరైన జోడి అని సంతోషపడింది రాధ కూడా. కాసేపు కూతురు మాట మర్చిపోయింది. ఏంటి అందరూ ఈరోజు మరీ సంతోషంగా ఉన్నారు అన్నాడు అప్పుడే లోపలికి వస్తూ. వీళ్ళ మాటలు సగం సగం విన్న పవన్ తండ్రి రాఘవ, ఏమండి మీకు తెలుసా, వీడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఎవరినో తెలుసా, మీరెప్పుడూ పొగుడుతూ ఉంటారే, అలాంటి పిల్ల మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అని. ఆ పిల్ల మాలతి, ఆ అమ్మాయినంట. రేపే వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడదామండి, వెంటనే పెళ్లి చేద్దాం. నా బిడ్డకి బాధలు పోయి ఇన్నేళ్లకి మంచి రోజులు వచ్చాయి, ఇంకా ఆలస్యం చేయొద్దండి అంది సంబరపడుతూ సుధా. మంచిది చూసుకుని వెళ్దాం లేవే, లేడికి లేచిందే పరుగని అంతా ఒకటే హడావుడి అన్నాడు రాఘవ నవ్వుతూ. ఆమెకు సంతోషంతో కాలు చెయ్యి ఆడటం లేదు. అమ్మా కొంచెం ఆగు, పూర్తిగా చెప్పనివ్వు. ఆమెకు పెద్దవాళ్ళంటూ ఎవరూ లేరు. ఆమె తల్లిదండ్రులది లవ్ మ్యారేజ్ అంట. పెద్దవాళ్ళు ఇష్టపడకపోతే వాళ్ళ నుంచి దూరంగా వచ్చారట. మాలతి చిన్న వయసులోనే ఓ యాక్సిడెంట్లో వాళ్ళిద్దరూ చనిపోయారు. తన వాళ్ళు ఎవరో కూడా తనకు తెలియదు. అందుకే చుట్టుపక్కల వాళ్ళు అనాథాశ్రమంలో చేర్పిస్తే అక్కడే పెరిగింది. అక్కడే ఉంటూ చదువుకొని ఈ స్థాయికి వచ్చింది. ఆడపిల్లల్ని చూస్తేనే అసహ్యించుకునే నా మనసు ఆమె గుడ్ బిహేవియర్ చూసి స్పందించింది. నా కథనంతా ఆమెకు చెప్పాను. ఇంకొకరి ద్వారా తెలియటం నాకు ఇష్టం లేక మొత్తం చెప్పాను. దానికి కూడా తను ఇష్టపడింది. నాకు తెలియని గతం గురించి నాకు అవసరం లేదు. ప్రస్తుతంలో ఉన్న మీరు కావాలి. నాకు తెలిసి మీరు చాలా మంచివారు. మీతో పెళ్ళి నాకు ఇష్టమే. కానీ మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే మనం పెళ్లి చేసుకుంటాం. లేకపోతే నాలాగే ఉంటుంది రేపు పుట్టే మన పిల్లల పరిస్థితి అని దిగులు పడుతుంది. ఇక మీరే ఆలోచించుకొని చెప్పండి అన్నాడు. ఇక ఆలోచించేదేమీ లేదురా, మాలతి మనకి 2 సంవత్సరాలుగా తెలుసు. ఆ అమ్మాయికి వంక పెట్టడానికి వీల్లేదు. అనాథ అనేది ఒక కారణం కాదు. ఆమె తల్లిదండ్రులు చనిపోయారు అంతే కదా. మేము అత్తమామలమే కాదు, తల్లిదండ్రులం కూడా అవుతాం. మా కోడల్ని కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాము. నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోక నాన్న. నువ్వు ఇలా జీవితంలో ఏ సంతోషం లేకుండా ఒంటరిగా మిగిలిపోయావని మనసులోనే కుమిలిపోతూ ఉన్నావురా. నీ మనసు మార్చమని ఆ దేవుడికి రోజు పూజ చేసి మొక్కుకుంటూ ఉన్నాను. వ్రతాలు ఉపవాసాలు చేస్తున్నాను. ఇన్నాళ్ళకి ఆ పరమాత్ముడు నా కోరిక తీర్చాడు. ఇంతకు మించిన సంతోషం మాకేమీ లేదు. వెంటనే ఏ ముహూర్తం ఉంటే దానికే మీ పెళ్ళి అని చెప్పారు పవన్ తల్లి తండ్రి. రాధ ఆమె భర్త కూడా సంతోషపడ్డారు. తన కూతురు చేసిన మోసానికి మోడులా మిగిలిపోయిన కొడుకులాంటి పవన్ని చూసి వాళ్ళు కూడా కుమిలిపోతున్నారు. అవునరా నాన్న, ఆమెకి తల్లిదండ్రులు లేకపోతే ఏమి, మేమున్నాము. నా ఇంటికి కూతురవుతుంది, ఈ ఇంటికి కోడలవుతుంది. నిజంగా చాలా రోజులకి మంచి నిర్ణయం తీసుకున్నావు నాన్న అని సంతోషపడింది రాధ కూడా. వాళ్ళంతా అంత సంతోషంగా ఉన్న సమయంలో తన కూతురు గురించి చెప్పలేక రాధ దంపతులు వాళ్ళ ఇంట్లోకి వచ్చేశారు. పవన్ స్నానానికి వెళ్ళాడు. సుధా, రాఘవ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. పవన్ ఇంట్లో చెప్పాడు అన్న విషయం తెలియక కృష్ణ హడావుడిగా ఇంట్లోకి వచ్చాడు. పెద్దమ్మా పెద్దమ్మా అనుకుంటూ, వీడి హడావుడేంటో అనుకుంటూ, ఏంట్రా బయట నుంచే గొడవ చేసుకుంటూ వస్తావు అంది సుధా. అయ్యో పెద్దమ్మా, అసలు విషయం నీకు తెలీదు. మన ఇంట్లో తొందరలో శుభకార్యం జరగబోతుంది. మనందరం రేపు సత్యమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి. రేపొద్దున అన్నీ రెడీ చేయి పెద్దమ్మా అన్నాడు. మా ఇంట్లో శుభకార్యం జరగటం ఏంటి, నువ్వు మొక్కు తీర్చుకోవటం ఏంటి
ఏంట్రా నీ గొడవ అన్నాడు రాఘవ. నీకు తెలియదు పెద్దయ్యా, తొందరలో మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. నేను అనుకున్నది నెరవేరితే సత్యమ్మ తల్లికి పొంగలి పెడదాం, కోడిని కూడా కోద్దాం అనుకున్నా. పెద్దమ్మ, సత్యమ్మ తల్లి ఎంత సత్యం కలతల్లో తెలుసా? నేను పొద్దున అనుకుంటే మధ్యాహ్నమే నిజమైంది పెద్దమ్మ. అందుకే రేపు మొక్కు తీర్చుకోవాలా అన్నాడు. ఏం మొక్కురా అది తెంగరోడా, సరిగ్గా చెప్పు అంది సుధా. అదే పెద్దమ్మ, పొద్దున మాలతమ్మ ఏదో కనుక్కోవటానికి అన్న దగ్గరకు వచ్చింది. వాళ్ళిద్దరినీ చూసి నాకు అనిపించింది, వీళ్ళిద్దరూ మంచోళ్ళు కదా, శుభ్రంగా ఇద్దరూ పెళ్లి చేసుకోవచ్చు కదా అని. అది నిజం కావాలని మొక్కుకున్నా కూడా నేను మధ్యాహ్నం భోజనం తీసుకెళ్లేటప్పటికి మాలతమ్మ గట్టు మీద పడి కాలుకు దెబ్బ తగిలిందా. అన్న షెడ్డుకి తీసుకొచ్చాడు. అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకున్నట్టున్నారు పెద్దమ్మ. వాళ్ళు నాకు డైరెక్ట్గా చెప్పలేదు, కానీ వాళ్ళని చూస్తే నాకు అర్థమైపోయింది పెద్దమ్మ. అన్న మాలతమ్మ ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు ఇష్టపడుతున్నారు పెద్దమ్మ. అన్న లేట్ చేస్తాడేమో అని నేనే చెప్తున్నాను. మీకు తొందరగా పెళ్లి చేద్దాం. మాలతమ్మ కూడా చాలా మంచిది. పెద్దమ్మ నువ్వేమంటావు అన్నాడు. అట్లాగే రేపు నీ మొక్కు తీర్చుకుందాంలే. పెళ్లి సక్రమంగా జరిగితే జాతర చేపించి పెద్ద మొక్కు తీర్చుకుందాంలేరా అంది. అది మా పెద్దమ్మ అంటే. సత్యమ్మ తల్లి నువ్వే సల్లంగా చూడాలి. మా అన్న పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలి అని వేడుకున్నాడు. పవన్ మీద వాడికి ఉన్న ప్రేమకి మురిసిపోతూ, సరేలేరా వెధవ, పోయి స్నానం చేసిరా, అన్నం పెడతా అంది. సరే పెద్దమ్మ అంటూ వెళ్ళాడు వాడు. అవును, శృతి సంగతి చెప్పిందా రాదా వాడికి అన్నాడు రాఘవ. లేదండి, రాగానే చెప్పబోయింది. వాడికి ఇష్టం లేదనుకుంటా, వినిపించుకోకుండా వచ్చేశాడు. తర్వాత చెప్పొచ్చులే అన్నాను అంది సుధా. వాడి మనసు ఇన్నేళ్లకు మారింది. మళ్ళీ ఇప్పుడు అది వస్తే దాన్ని చూసి వీడు మనసు కష్టపెట్టుకుంటాడేమో. ఈ పిల్ల ఇప్పుడే రావాలా అన్నాడు విసుగ్గా రాఘవ. అలా ఏమీ కాదులేండి, దాని మీద వాడికి పూర్తిగా మనసు విరిగిపోయింది కాబట్టి ఇప్పటికైనా మాలతిని ఇష్టపడ్డాడు. వాడు ఇదివరకటి పవన్ కాదులేండి, దాని మాటే వేదం అన్నట్లు అది ఆడించినట్లు ఆడటానికి. భయపడకండి, కనీసం దాని పేరు వినటానికి కూడా వాడు ఇష్టపడటం లేదు. అంతగా మనసు విరిగిపోయింది వాడికి అంది సుధా. అదే సుధా నా బాధ. వాడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండే టైంకి ఎదురుగా అది ఉంటే మనసులో ఎంతో కొంత బాధ ఉంటుందిగా అన్నాడు రాఘవ. అయితే అది ఉన్నన్నాళ్ళు వాళ్ళని ఇక్కడి నుంచి దూరంగా పంపేద్దాం, అది వెళ్ళాకే వస్తారు అంది సుధా. ఇప్పుడు వాడు రాఘవ కొడుకు పవన్ కాదు. ఊర్లో ప్రతి ఒక్కడికి వాడి మాట సాయం అవసరం. వాడు ఒంటి చేత్తో చేసే పనులన్నీ 10 మంది అయినా చేయలేరు. వాళ్ళకి ఆ విషయాలన్నీ తెలియవు. ఆర్గానిక్ మందుల ఫ్యాక్టరీలు, ఎరువుల ఫ్యాక్టరీలు నడపటం అందరి వల్ల కాదు. వాడే దగ్గరుండి చూసుకోవాలి. అదే కాక మన ఊరి నుంచే కాకుండా మన చుట్టుపక్కల 100 ఊళ్ల పైనుంచే ఇక్కడ పండే ఆర్గానిక్ కూరగాయలు, పళ్ళు, ఇక్కడ పండిన మిగిలిన పంటలను దేశంలో చాలా చోట్లకి వీడే ఎగుమతి చేస్తాడు. అదంతా వీడు లేకపోతే ఎవరి వల్ల అవుతుంది? దానివల్లే కదా నీ కొడుక్కి పేరుకు పేరు, డబ్బుకి డబ్బు అన్నీ వచ్చాయి. కోట్లకు తీరిపోయాడు. రేపు రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకోబోతున్నాడు. ఇలాంటి కొడుకుని కన్నందుకు మనం నిజంగా గర్వపడాలి. ఎంత ఎదిగినా ఒంటరిగా మిగిలిపోయిన వాడిని చూసి వాడి జీవితంలో సంతోషం లేదే అని ఒకటే లోటు ఉండేది. ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు అది కూడా తీరిపోతుంది. శృతిని దాని హద్దుల్లో ఉంచటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇదివరకులా మన పిల్ల, మన ఇంటి పిల్ల అన్నట్లుగా మనం చూడాల్సిన అవసరం ఏమీ లేదు అన్నాడు ఖరాఖండిగా రాఘవ. కొత్త దిగులు పట్టుకుంది సుధకి. కానివ్వండి, ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. రేపొద్దునే పంతులు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అంది. రాఘవ కూడా స్నానం చేసి రావటంతో అందరికీ కలిపి భోజనాలు పెట్టింది సుధా. పొద్దున్నే మాలతికి ఫోన్ చేసి, గుడ్ మార్నింగ్ మాలా, కాలు ఎలా ఉంది అన్నాడు. గుడ్ మార్నింగ్ సార్, బాగానే ఉంది. మీ తైలం బాగా పనిచేసింది అంది నవ్వుతూ. అవును, అది బాగా ఎఫెక్ట్ చూపెడుతుంది. ఇంకా ఏంటి విశేషాలు? రేఖ ఉందా, వెళ్ళిపోయిందా అన్నాడు. ఉంది సార్, కిచెన్లో ఉంది, టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది అని చెప్పింది. ఓకే, నొప్పి పూర్తిగా తగ్గిపోయే వరకు రెస్ట్ తీసుకో, పొలాల దగ్గరికి రాకు. నేను పొలం వెళ్ళేటప్పుడు వస్తాను అని చెప్పాడు. అయ్యో, మీకెందుకు సార్ శ్రమ అంది. నిన్ను చూడటం సంతోషమే కానీ శ్రమ కాదు. ఇలా చెప్తే మరీ కాలేజీ కుర్రాడిలో ఉంటుందేమో కానీ నిన్ను చూడాలనిపిస్తుంది మాలతి. ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అనిపిస్తుంది అన్నాడు.
సిగ్గుపడింది మాలతి. ఏమీ అనలేదు. చిన్నగా నవ్వింది. నీకు ఓ గుడ్ న్యూస్. డైరెక్ట్గా చెప్పనా, ఫోన్లో చెప్పనా అన్నాడు. ఎలా చెప్పినా గుడ్ న్యూసే కదా. అయినా వస్తానన్నారుగా, డైరెక్ట్గానే చెప్పండి అంది. ఓకే బాయ్. మాట్లాడుతుంటే లేట్ అయిపోతుంది రావటానికి అంటూ కాల్ కట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. సరిగ్గా బయలుదేరి వెళ్ళే సమయానికి రాధ వచ్చింది. ఏంటి నాన్న, ఏదైనా అర్జెంట్ పని ఉందా? నీతో ఓ చిన్న మాట చెప్పాలిరా అంది. పని మీద వెళ్తున్నానత్త. సరే ఏంటో త్వరగా చెప్పు అన్నాడు. నువ్వు కోపగించుకోకురా, అది వస్తుంది అని చెప్పింది చిన్నగా. అర్థం కానట్లు చూశాడు. అదేరా, బుజ్జి వస్తుంది. రేపటికి వస్తుందట. ఎయిర్పోర్టుకు రమ్మంది. అక్కడ వాళ్ళిద్దరికీ ఏవో చాలా గొడవలు అయ్యాయంట. అన్నీ తెంచుకొని పిల్లల్ని తీసుకొని వస్తున్నాను అని చెప్పింది. మామయ్యకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అవన్నీ వెళ్ళటం తెలియదు కదరా. ఒక్కటే అలా వస్తుంది పిల్లల్ని వేసుకొని. నువ్వు వెళ్ళి అని నసిగింది. పవన్ చిన్నగా నవ్వాడు. అత్త, అమెరికా నుంచి ఒకటే వచ్చింది నీ కూతురికి. హైదరాబాద్ నుంచి మన ఊరు రావటం తెలీదా? నీ కూతురు నువ్వు అనుకున్నంత అమాయకమైనదేం కాదు. తను రాగలదు. రాలేదనుకుంటే మామయ్యకి ఎవరినైనా తెలిసిన వాళ్ళని తోడిచ్చి పంపిస్తాను. నాకు వీలవదత్తా. నీకు తెలుసుగా అత్త, నాకు ఎన్ని పనులు ఉంటాయో అన్నాడు. చిన్నగా అయినా స్థిరంగా చెప్పాడు. అయినా దీంట్లో నేను కోప్పడటానికేముంది అత్త? మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది. మధ్యలో నాకెందుకు కోపం? కోప్పడటానికి నేనెవరిని అన్నాడు నవ్వుతూనే. దానితో రాధకి అర్థమైంది. వాడు దాని మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇక అది నాకేమీ కాదు అని స్పష్టంగా చెప్తున్నాడు అని. సరేలేరా, రేపు రాత్రికి దిగుతుందట అని చెప్పింది. సరే అత్త, రేపు మధ్యాహ్నం మనిషిని పంపిస్తాను. మామయ్యని రెడీగా ఉండమను అని చెప్పి రాధ ఏదో చెప్పబోతున్నా వినకుండా లేచి వెళ్ళిపోయాడు. తన భర్త తనని కొడుతున్నాడు, తిడుతున్నాడు, హింస పెడుతున్నాడు అని చెప్పేటప్పటికీ ఆ తల్లి హృదయం విలవిలలాడిపోయింది. నాన్నకి ఇక్కడేమీ తెలియదమ్మా. ఎప్పుడు హైదరాబాద్ కూడా రాలేదు కదా. ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను తీసుకువెళ్ళలేడు. నేను ఒక్కదాన్నే పిల్లల్ని తీసుకొని రాలేను. బావని పంపించు అని చెప్పింది. అలాగే పంపిస్తానమ్మా అని చెప్పింది రాధ. సరేలే, ఎవరినో పంపిస్తానన్నాడుగా అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. అంతా విన్న సుధా రిలీఫ్గా ఫీల్ అయ్యింది. రాధ చెప్పగానే వీడు వెనక ముందు ఆలోచించకుండా బుజ్జి వస్తుంది అని పరిగెత్తుతాడేమో, అది తెలిస్తే మాలతి ఫీల్ అవుతుందేమో అని భయపడుతుంది రాత్రి నుంచి. అమ్మయ్య, ఇప్పుడు శృతి ఎదురొచ్చినా కూడా వీడు పట్టించుకోడు. నాకు కావలసింది ఇదే అనుకుంది. పవన్ నేరుగా మాలతి దగ్గరికి వెళ్ళాడు. రేఖ అప్పటికే బ్రేక్ఫాస్ట్ చేసి తన డ్యూటీకి వెళ్ళిపోయింది. ఈరోజు కూడా ఉండమనాల్సింది కదా అన్నాడు పవన్. అవసరం లేదు సార్, కొంచెం గోడ సపోర్ట్ తీసుకొని నడవగలుగుతున్నాను. కాలు మీద ఎక్కువ ప్రెషర్ వేయటం లేదు. సాయంత్రానికి తగ్గిపోతుందిలే. అనవసరంగా తన వర్క్ ఎందుకు పాడు చేయటం అంది. కూర్చోండి, కాఫీ తెస్తాను అని లేవబోయింది. నువ్వు కూర్చో, నేనే కలుపుతాను. ఏవి ఎక్కడ ఉన్నాయో చెప్పు అని కిచెన్లోకి వెళ్ళాడు. కిచెన్ ఎదురుగానే ఉండటంతో మాలతి చెప్తుంటే కాఫీ కలిపి 2 కప్పుల్లో తీసుకొని వచ్చి మాలతికి ఒకటిచ్చి తను ఓ కప్పు తీసుకొని కూర్చున్నాడు. కాఫీ ఇచ్చేసి, చాలా బాగుంది సార్, నిజంగా ఇంత బాగా పెడతారో అనుకోలేదు అంది. అయితే మన పెళ్ళయ్యాక రోజు నేనే కాఫీ కల్పిస్తాలే అన్నాడు నవ్వుతూ. సిగ్గుపడింది మాలతి. అమ్మ వాళ్ళకు చెప్పాను. వాళ్ళు నిన్ను మనస్ఫూర్తిగా వాళ్ళ కోడలుగా చేసుకోవటానికి ఒప్పుకున్నారు అని చెప్పాడు. నా విషయం చెప్పారా అంది ఆశ్చర్యంగా. మొత్తం చెప్పాను, ఏదీ దాచలేదు. మాలతి మా కోడలే కాదు, ఇక నుంచి కూతురు కూడా తనే అని చెప్పారు వాళ్ళు. నీకు తెలుసా, వాళ్ళు ముందు నుంచే నీలాంటి అమ్మాయి మా ఇంట్లో ఎందుకు పుట్టలేదా అని దిగులు పడుతున్నారంట. నేను చెప్పగానే చాలా హ్యాపీగా ఒప్పుకున్నారు. ఆ తర్వాత నీ విషయం పూర్తిగా చెప్పాను. అయినా కూడా వాళ్ళ అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదు. నిన్ను మనస్ఫూర్తిగా వాళ్ళ కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముహూర్తాలు కూడా పెట్టిస్తాము అన్నారు. ఇంక నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకోకు అన్నాడు. చాలా సంతోషపడింది మాలతి. కన్నీళ్లు పెట్టుకుంది. నిజంగానా సార్, నాకు మీ భార్యనయ్యేంత అదృష్టం ఉందా అంది. ఈ మాట నేను కదా మాలతి అనాల్సింది. నీలో లోపం నువ్వు చేసుకున్నది కాదు, అది విధిరాత. దీనిలో నీ తప్పు ఎంతమాత్రం లేదు. కానీ నాలో ఉన్న లోపం నేను చేతులారా చేసుకున్నది.
ఇక్కడ ఎక్కువ సంతోషపడాల్సింది, ఎక్కువ అదృష్టవంతుణ్ణి నేనే, నువ్వు కాదు. నీలాంటి అమ్మాయి నాకు భారీగా వస్తున్నందుకు నిజంగానే నేను అదృష్టవంతుడిని. నిజంగానే నాకేదో సుడువుంది అని నవ్వాడు. కాసేపు కూర్చొని ఏదో మాట్లాడుకున్నారు. ఇంకో బ్యాడ్ న్యూస్ కూడా మాలా, రేపు శృతి వస్తుందట. ఇప్పుడే అత్తయ్య చెప్పింది అన్నాడు ఆమెనే చూస్తూ. ఎందుకో తెలీదు, ఒక్కసారిగా ఉలిక్కిపడింది మాలతి. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో భావన అర్థమైంది. నాకు పూర్తిగా తెలీదు, తెలుసుకోవాలి అనుకోవటం లేదు. ఏదో హస్బెండ్తో గొడవలు పడి వస్తుంది అని చెప్పింది. అత్తయ్య డీప్గా చెప్తున్నా నేను వినిపించుకోలేదు. అత్త నేను వినిపించుకోలేదని బాధపడుతున్నట్లుంది. కానీ ప్రతిసారి నేను బకరానై బాధపడలేనుగా. ప్రామిస్ మాలా, ఇక తనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రక్త సంబంధం ఏదైనా ఉంటే అత్తయ్యతో మామయ్యతో, అంతవరకే. నన్ను నమ్ము మాలా, ప్రామిస్. ఎప్పుడు నువ్వు బాధపడేటట్లుగా బిహేవ్ చేయను. తను ఏదైనా నాటకాలాడి అలా బిహేవ్ చేసినా నువ్వు పట్టించుకోకు. నేను చెప్పిన దాన్ని బట్టి తన మనస్తత్వం నీకు అర్థమయ్యే ఉంటుందిగా. రేపటి నుంచి చూస్తావుగా, ఇంకా బాగా అర్థమవుతుందిలే అన్నాడు విరక్తిగా నవ్వుతూ. అతని మనసులో ఆమెంటే ఎలాంటి ఏహ్యభావం ఉందో అతని కళ్ళలోనే అర్థమవుతుంది. జీవితంలో ఒకసారి దెబ్బతిన్న వ్యక్తి త్వరగా ఎవరిని నమ్మడు. ఎవరి వల్ల అయితే జీవితాన్ని నష్టపోయామో వాళ్ళని అస్సలు నమ్మరు. ఆ విషయం నాకు తెలుసు. వస్తుంది అనగానే ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది, అంతే తప్ప మీ గురించి నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. రాదు కూడా సార్ అంది లేచి ఆమె పక్కన కూర్చొని. మాలా, ఓసారి హక్ చేసుకోవచ్చా అన్నాడు. మాల అతని వైపు తిరిగి చిరునవ్వు నవ్వింది. ఆమెను హక్ చేసుకుని ఆమె మెడవంపులో మొహం దాచుకుని అలాగే ఉండిపోయాడు కాసేపు. అతని కౌగిల్లో కోరిక లేదు. గాయపడిన తన మనసుకి ఆమె కౌగిల్లో స్వాంతన మాత్రమే కోరుకుంటున్నాడు. అతని చుట్టూ చేతులు పెనవేసి వీపు నిమురుతూ ఉండిపోయింది. కాసేపటికి ఆమెను వదిలి, థ్యాంక్ యూ మాలా. కొన్ని సంవత్సరాల తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు నవ్వుతూ అతని వైపు చూసి. అతని నుదుటి మీద ముద్దు పెట్టింది. పవన్కి ఇప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పాపం చాలాసేపటి నుంచి కూర్చున్నావు, కాలు నొప్పిగా ఉందేమో, ఇంక పడుకో అన్నాడు. పాపం నిజంగానే చాలాసేపటి నుంచి కూర్చోవడంతో కాలు సలుపుతోంది. కానీ అతన్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక అలాగే ఉండిపోయింది. అందుకే కామ్గా పడుకుంది. పవన్ బెడ్ పక్కనే ఉన్న తైలం సీసా తీసుకుని ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని మాలతి కాలిని తన తొడ మీద పెట్టుకుని తైలం రాసి చిన్నగా రుద్దసాగాడు. నేను రాసుకుంటానులే సార్ అంది మొహమాటంగా. తైలం రాయటం అంటే ఊరికే పూసుకోవటం కాదు, నరాలు సెట్ అయ్యేట్టుగా చిన్నగా మర్దన చేయాలి. అది అందరికీ చేత కాదు. నాకు అందులో బాగా ప్రాక్టీస్ ఉంది. మా తాతయ్య ఈ బెణుకులకి మెడపట్టిన, కాళ్ళు చేతులు పట్టేసిన వైద్యం చేసేవాడు. ఈ పట్లు ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇప్పటికీ ఊర్లో చాలామంది నా దగ్గరకు వస్తారు వైద్యం కోసం అన్నాడు. అవునా, ఇన్ని పనుల్లో మీకు అంత తీరిక కూడా ఉంటుందా అంది. తీరిక చేసుకుంటాను. జస్ట్ 10 నిమిషాలు మనం ఇబ్బంది పడినా వాళ్ళ బాధ తీరుతుంది కదా అన్నాడు. మీది చాలా మంచి మనసు సార్ అంది మాలతి. ఏమోలే, మన పెళ్ళై కొన్నాళ్ళు కాపురం చేశాక చెప్పు ఈ మాట, అప్పుడైతే ఒప్పుకుంటాను అన్నాడు నవ్వుతూ. మాలతి కూడా నవ్వింది. సరే ఇక వెళ్ళొస్తాను. నీతో మాట్లాడుతుంటే వెళ్ళాలనిపించటం లేదురా, కానీ చాలా పని పెండింగ్ పడింది. నిన్ను కూడా ఫ్యాక్టరీ వైపు వెళ్ళలేదు, స్టోర్ వైపు వెళ్ళలేదు. బాయ్ మాలా, ఎక్కువగా కష్టపడద్దు. భోజనం కృష్ణ తీసుకొచ్చిస్తాడు. నువ్వు లేచి వంట ప్రయత్నాలు ఏమీ చేయకు, అర్థమైందా అన్నాడు ఆమె ముక్కు పట్టుకొని ఊపుతూ. పెళ్లికి ముందే మా అత్తగారితో సేవలు చేయించుకోమంటారా అంది నవ్వుతూ. ఆవిడ నీకు అత్త అనుకోవటం లేదు, అమ్మనే అనుకుంటుంది, కనుక ఇబ్బంది పడదు. నువ్వు చాలా లక్కీలే. ఒక్కసారి అమ్మ అత్త ఇద్దరూ దొరికారు. రాధత్త కూడా అదే అంది. తనకి తల్లిదండ్రులు లేకపోతే మేమున్నాం కదా, తను మా ఇంటి కూతురు, ఈ ఇంటి కోడలు అని చెప్పింది. అత్తకి నేనంటే చాలా ఇష్టం మాలతి. నా కోసం 5 ఏళ్లుగా కూతుర్ని కూడా దూరంగా పెట్టింది. అందుకే ఒకవేళ నీ మనసు కష్టపడేట్లుగా తను ఏమైనా అన్నా కొంచెం సర్దుకో. అత్త అలా ఎప్పటికీ అనదు. ఒకవేళ శృతి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆమెను కూడా ఏదైనా చెడగొడుతుందేమో అన్నాడు భుజాలు ఎగరేస్తూ. అయినా అలా చేయదు అనుకుంటాలే. నేనంటే ఇష్టం లేకనే కదా నాకు దూరమైంది. కానీ నువ్వు బాధపడకూడదని ముందే చెప్తున్నాను అన్నాడు పవన్.
సరే అన్నట్లుగా తల ఊపింది మాలతి. తన మనసు ఎక్కడ కష్టపడుతుందో అని అతను తీసుకుంటున్న కేరింగ్ చాలా నచ్చింది మాలతికి. ఇంతవరకు నా గురించి, నా బాధ గురించి కానీ, మంచి చెడుల గురించి కానీ ఆలోచించేవారు ఎవరూ లేరు. ఇప్పుడు సార్ వల్ల నాకు ఓ కుటుంబం ఏర్పడుతుంది. అమ్మా నాన్న లాంటి అత్తామామ దొరుకుతున్నారు. నాకు చిన్న కష్టం కూడా కలగకూడదు అనే భర్త నా సొంతం అవుతున్నాడు. ఇంతకంటే ఏం కావాలి నాకు? ఎంత బాధ కలిగినా ఆ కుటుంబాన్ని వదులుకోకూడదు అనుకుంది కళ్ళు తుడుచుకుంటూ. అలాగే ఆలోచిస్తూ పడుకున్న మాలతికి నిద్ర పట్టేసింది. కాసేపటికి కాలింగ్ బెల్ మోగుతుంటే గోడ పట్టుకొని చిన్నగా వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పవన్ అమ్మా నాన్న. సార్ మీరా, రండి కూర్చోండి. రండి మేడం అంది. ఇంకా సారు మేడం ఏంటమ్మాయి, చక్కగా అత్తయ్య మామయ్య అని పిలవకుండా? ఆ పిలుపు కోసం ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నామో తెలుసా అంది తను తెచ్చిన క్యారేజ్ టీపాయ్ మీద పెట్టి. ఏంటమ్మా, కాలుకు దెబ్బ తగిలిందంటగా, ఎలా ఉంది అంది. కొంచెం పర్లేదండి, నిన్న బాగా నొప్పిగా ఉంది. ఈరోజు పర్లేదు, గోడ పట్టుకొని నడవగలుగుతున్నాను అంది. గట్ల మీద నడిచేటప్పుడు చూసుకొని నడవాలి కదమ్మా అన్నాడు రాఘవ. మంచుకి గడ్డి తడిసి ఉందండి, కాలు స్లిప్ అయ్యింది, మెలికపడి పెణికింది, ఇప్పుడు పర్లేదు అంది. రాత్రి మా వాడు చెప్పిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వద్దామా అని మనసు పీకుతుందిరా మాలతి. నా కొడుకు మీ పెళ్లి మాట చెప్పగానే నాకు ఎంత సంతోషం వేసిందో. అప్పుడే నీ దగ్గరికి వచ్చేద్దాం, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్దాం అనుకున్నాను. కానీ దేనికైనా టైం రావాలి కదమ్మా అంది సుధా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. ఆమె తల్లి మనసు మాలతికి అర్థమవుతుంది. కొడుకు మూడులా మిగిలిపోయాడని ఆ తల్లిదండ్రుల మనసులు ఎంత బాధపడుతున్నాయో అర్థం చేసుకుంది. కాఫీ కలపటానికి అని మాలతి చిన్నగా లేస్తుంటే, ఎక్కడికమ్మా, అసలే కాలు బాగాలేదు, కూర్చో, ఏం కావాలో చెప్పు, నేను తెచ్చిస్తాను అంది సుధా. అయ్యో ఏం అవసరం లేదు అత్తయ్యా, మీకు కాఫీ పెడతామని అంది. మేము ఇక్కడే కాసేపు కూర్చుందామని భోజనం చేసి వచ్చాము. ఇప్పుడు అలాంటివేమీ అవసరం లేదు, నువ్వు కూర్చో, ప్లేట్స్ ఎక్కడున్నాయి, నీకు భోజనం పెడతాను అని చొరవగా కిచెన్లోకి వెళ్ళి ప్లేట్ తీసుకొని క్లీన్ చేసుకొని తెచ్చింది. దానిలో తను తెచ్చిన క్యారేజ్ విప్పి ముందుగా పాయసం పెట్టింది. ముందు ఇది తినమ్మా, సత్యమ్మ తల్లి ప్రసాదం. మన కృష్ణగాడు మీ గురించే మొక్కుకున్నాడంట, ఇందాక వెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చాము. కానీ అసలు వాళ్ళు మీరిద్దరూ మాత్రం రాలేదు అంటుంటే మాలతికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన మంచి కోసం ఎవరో తెలియని వాళ్ళు మొక్కుకోవటం, ఆ మొక్కు తీర్చుకోవటం అంతా నమ్మశక్యంగా లేదు మాలతికి. థ్యాంక్స్ అత్తయ్యా అంది. అదేంటమ్మా, మనందరిది ఒకే కుటుంబం, నువ్వు నేను పరాయి వాళ్ళమా ఇలా థ్యాంక్స్లు చెప్పుకోవడానికి? పేరుకి అత్తనైనా అమ్మనే అనుకో అమ్మా, అందుకే అత్తమ్మ అని పిలువు. అత్త అమ్మ ఇద్దరూ కలిసి వస్తారు అంది. ప్లేట్లో పాయసం తనే తినిపించసాగింది. ఆమె తనకి అలా తినిపిస్తుంటే సంతోషంతో ఏడుపు ఆగలేదు మాలతికి. అమ్మా అని సుధా నడుం చుట్టూ చేతులు వేసి ఆమెను కౌగిలించుకుని గట్టిగా ఏడ్చేసింది. అయ్యో ఇదేంటమ్మా అని సుధా టెన్షన్ పడింది. కాసేపు అలాగే వదిలేయి అని సైగ చేశాడు రాఘవ. అప్పుడు అర్థమైంది సుధాకి, చిన్నతనం నుంచి ఎవరి ప్రేమ లేకుండా అనాథగా పెరిగిన ఆమె తన తల్లి ప్రేమకు అలా ఎమోషనల్ అవుతుందని. మాలతి తలనిమురుతూ అలాగే ఉండిపోయింది. అమ్మా మాల, ఇక నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు మేమంతా ఉన్నాంరా. నీ కాబోయే భర్త ఈ ఊరికే కింగు లాంటివాడు. ఈ ఊరే కాదు, ఈ చుట్టుపక్కల ఊర్లు కూడా వాడి మాట మీద నడుస్తున్నాయి. ఈ దేశంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. నీకు తెలియందేముంది? అలాంటి వాడిని నువ్వు భర్తగా పొందుతున్నావు. నా కొడుకు మంచివాడు, శుద్ధపోస అని నేను చెప్పను, కానీ చెడ్డవాడైతే మాత్రం కాదమ్మా. నీకే కష్టం రాకుండా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అంతవరకు మాటిస్తాను. నా కొడుకు మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఇక మేము వాడికే కాదు, నీకు కూడా అమ్మా నాన్నలమే. నీకు ఏ కష్టం వచ్చినా మాకు చెప్పుకో. ఇంకెప్పుడు నువ్వు అనాథనని బాధపడకురా. నువ్వు ఇలా బాధపడితే మాకు కూడా బాధ ఇస్తుంది. నువ్వు బాధపడటం ఇదే చివరిసారి కావాలి. ఈ అమ్మ ప్రేమ ఇలాగే ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఏడుస్తానంటే కుదరదు, దెబ్బలు పడతాయి. అమ్మ గోరు ముద్దులు పెట్టడమే కాదు, గుద్దులు కూడా వేస్తుంది అని నవ్వింది సుధా. ఆ మాటకి మనసారా నవ్వింది మాలతి కళ్ళు తుడుచుకుంటూ. ఇదేం ఏడుపు కాదు అత్తయ్య, సంతోషమే అంది. నాకు తెలుసులేమ్మా
అని ఆమె పవిట కొంగుతో మాలతి కన్నీళ్లు తుడిచి ఇంక తిను అని కొసరి కొసరి తినిపించింది. చాలా సంవత్సరాల తర్వాత నిన్న ఈరోజు కడుపు నిండా తింది. ఆ తల్లి కొడుకులు తినిపిస్తుంటే అని నవ్వుకుంది మనసులోనే. భోజనం అయ్యాక చెయ్యి కడుక్కొని వచ్చి, మాలా, ఎల్లుండి ఉదయం 11 గంటలకి ఎంగేజ్మెంట్ చేసుకోమని చెప్పారు పంతులు గారు. ఇప్పుడే గుడికి కూడా వెళ్ళి వస్తున్నాం. తర్వాత 10 రోజులకి పెళ్ళికి కూడా ముహూర్తం కుదిరింది. నీకు ఇష్టమే కదమ్మా అంది. సరే అత్తమ్మా, మీ ఇష్టమే నా ఇష్టం. నాకు మాత్రం ఎవరున్నారు మీరు తప్ప అని. ఎల్లుండంటే కాలు సరవుతుందో లేదో అంది అనుమానంగా. కేరళ తైలం సీసా చూసి, నా కొడుకు చేయి పడిందిగా, సాయంత్రానికి లేచి మామూలుగా తిరుగుతావులే. నీకు బాగా మెలికపడినట్లుంది. లేకపోతే వాడి వైద్యానికి నువ్వు ఈరోజే లేచి తిరగాలి అంది. అవునత్తమ్మా, ఉదయానికి ఇప్పటికి చాలా తేడా ఉంది అని చెప్పింది. సాయంత్రం కూడా ఓసారి తోముతాడులే. రేపొద్దునకి జింక పిల్లలా చెంగు చెంగుమని గెంతుతావు అని చెప్పింది అని నవ్వింది సుధా. సరేరా, మేము సిటీకి వెళ్ళి కావాల్సినవి తెస్తాము. నువ్వు నడవగలిగితే బాగుండేది. నువ్వు కూడా వచ్చేదానివి శారీ సెలెక్ట్ చేసుకోవడానికి. సరే, ఇప్పటికి నేను తెస్తానులే. పెళ్ళికి అందరం కలిసి వెళ్దాం అని చెప్పి, చాలా టైం అయిందిరా, ఇక వెళ్దాము. సాయంత్రం కూడా వంట చేసుకోకు, నేను పంపిస్తా అంది. వద్దత్తమ్మా, నా అసిస్టెంట్ వస్తుంది, తను చేస్తుంది. మీరు వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో, మీరేమీ ఇబ్బంది పడొద్దు అంది. మాకు మాత్రం వండుకోవద్దా ఏంటి? నేను చేయకపోతే ఎవరి చేతైనా చేపిస్తాగా. ఆ కాలు పూర్తిగా తగ్గే వరకు నువ్వు శ్రమపడకు అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. తనకు సడన్గా పట్టిన ఈ అదృష్టానికి ఉక్కిరి బిక్కిరవుతుంది మాలతి. ఇదంతా నిజమేనా, లేక నేను కలగంటున్నానా? అనాథనైన నా లైఫ్లోకి ఇంతమంది ప్రేమ ఒక్కసారిగా వచ్చి చేరింది. ఇంకా నమ్మకం కలగటం లేదు. భగవంతుడా, ఈ జీవితాన్ని నాకు ఎప్పటికీ దూరం చేయకు అని మనసులోనే వేల వేల నమస్కారాలు చేసుకుంది మాలతి. రాత్రి 8 గంటలకి పవన్, కృష్ణ వచ్చారు భోజనం తీసుకొని. భోజనం అయ్యాక పవన్ ఆమె కాలికి తైలం రాసి నరం మెలికపడిన దగ్గర బాగా రుద్ది, పాదాన్ని అటూ ఇటూ 4 సార్లు కదిపి ఒక్కసారిగా గట్టిగా గుంజినట్టు లాగాడు. నొప్పికి తట్టుకోలేక అమ్మా అని పెద్దగా కేక పెట్టింది మాలతి. కాలు వెనక్కి లాక్కుంటుంటే, ఓ అయిపోయింది అయిపోయింది అని కొంచెంసేపు సవర తీసి ఆమెను మాటల్లో పెట్టి రెండో సైడ్ గుంజాడు. పెద్దగా అరుస్తూ కాలు బలవంతంగా వెనక్కి లాగింది. అయిపోయిందిరా, ఇంకో 4 రోజులు ఉంటే ఇది సర్జరీ దాకా వెళ్తుంది. నరం బాగా మెలికపడింది. నిన్న తట్టుకోలేవని లాగలేదు అని పాదం కొంచెం అటూ ఇటూ కదిలించి, ఇప్పుడు ఫ్రీగా ఉందా, ఇంకా పెయిన్ ఉందా అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తూ, ఇప్పుడు నొప్పి లేదు అంది. సరే, లేచి నడువు అన్నాడు. లేచి సోఫా పట్టుకొని నడుస్తుంటే, అవసరం లేదు, వదిలేసి ఫ్రీగా నడు అన్నాడు. 2 అడుగులు కొంచెం అనీజీగా అనిపించింది. ఇంకా తర్వాత పెయిన్ లేదు. పవన్ గారు, పెయిన్ తగ్గిపోయింది అంది మామూలుగా నడుస్తూ. మరి పవనా మజాకానా అన్నాడు మేసం తిప్పుతూ. మీ దగ్గర అమ్మాయిల్ని మెస్మరైజ్ చేసే విద్య అనుకున్నాను, ఇంకా చాలా విద్యలున్నాయండి అంది నవ్వుతూ. ఇదండి ఈరోజు కథ. పవన్, మాలతిల గురించి కూడా స్టోరీ పెంచాలి అనిపించింది. అందుకే ఈరోజు మొత్తం వాళ్ళ ఎపిసోడే. రేపటి ఎపిసోడ్లో శృతి వస్తుంది. ఆమె ఏమైనా గందరగోళం సృష్టిస్తుందా, వీళ్ళ పెళ్లికి ఆటంకాలు కల్పిస్తుందా, లేక నాకు నచ్చని వ్యక్తి గురించి నేనెందుకు ఆలోచించాలి అని కామ్గా ఉంటుందా? ఏ విషయం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఓ చిన్న లైక్ ఇవ్వండి. ఎందుకండి ఈ కథను పెద్దగా చదవటం లేదు, మీకు ఇంట్రెస్ట్గా అనిపించటం లేదా? ఏమో, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఎఫర్ట్ పెట్టి రాస్తున్నాను, కానీ మీ నుంచి స్పందన మాత్రం కరువు అయ్యింది. తక్కువ వ్యూసే వస్తున్నాయి. సరే కానివ్వండి. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మన మాటే మంత్రం, మనస్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారితో కూడా మన కథల్ని చదివించండి. సరేనండి, ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి గంట.